Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, సింగరేణి వ్యాప్తంగా అద్భుతమైన రీతిలో 55వ రక్షణ పక్షోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రస్తుతం మనము మన్నమర్రి జీవీటీసీ దగ్గర ఉన్నాము. ఈరోజు ఈ వీటీసీని రక్షణ తనిఖీ బృందం మరి పరిశీలించడానికి, ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తుంది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ రకంగా పరిశీలన చేస్తారు అనే విషయం మనం చూద్దాం. ఓకేనా? కమాన్. Our aim, zero harm. Our aim, zero harm. Our aim, zero harm. Narakshane, 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 Narakshane. Our aim, zero harm. Our aim, zero harm. Our aim, zero harm. మనకి ఈరోజు రక్షణ పక్షోత్సవాల్లో తనిఖీ కోసం వచ్చినటువంటి కన్వీనర్ గారు శ్రీ జీవి కోటిరెడ్డి గారు సార్ విశేషమైనటువంటి అనుభవం కలిగిన వ్యక్తి. మన ఏరియాలో ఆర్కే 7లో చేశారు, కొత్తగూడెం, రుద్రంపూర్, ఎల్లంలో చాలా చోట్ల చేశారు. ముఖ్యంగా మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే సార్ కొత్తగూడెంలో వీటీసీ మేనేజర్గా కూడా చేశారు. కాబట్టి వీటీసీ మీద సరైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో, మనం చేస్తున్నటువంటి టెస్టింగ్లలో, మనం చేస్తున్నటువంటి తరగతి శిక్షణలో ఏమైనా లోటుపాట్లు ఉంటే సహృదయంతో మనకి సలహాలతో సూచించాల్సిందిగా మరొకసారి మనందరి తరఫున హృదయపూర్వకంగా కోరుతూ స్వాగతం. అలాగే ఈనాటి ఇన్స్పెక్షన్ టీంలో మెంబర్ అయినటువంటి శ్రీ జ్ఞాన సంబంధం గారు, మన ఊరు మనిషి. తను ఇక్కడే మన కేకేఫైలో ఇంజనీర్ గా చేశారు. కేకేఫైలో సుదీర్ఘమైనటువంటి దాదాపు 5 సంవత్సరాలు చేశారు. తర్వాత మన పక్కన ఉన్న గోదావరి గనిలో దాదాపు 13 సంవత్సరాలు ఓసిటీలో చేశారు. ఇప్పుడు ప్రస్తుతం వర్క్షాప్ లో చేస్తున్నారు. విశేషమైన అనుభవం ఉన్నటువంటిది. టెక్నికల్ గా చాలా సౌండ్. ఆ రోజుల్లోనే కేకేఫైలో చేస్తున్నప్పుడు బెస్ట్ ఎగ్జిక్యూటివ్ గా నామినేట్ చేసి బెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్పెక్షన్ టీమ్ లో ఉన్నటువంటి మరో అద్భుతమైన వ్యక్తి శ్రీ విజయ్ సింగ్ ఇందా గారు. తను అంతకుముందు ఎక్కడెక్కడ ఏం చేశారన్న దానికన్నా వీటీసీ మేనేజర్ గా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. రిమోట్ ఏరియా అయినటువంటి బెల్లంపల్లిలో దాదాపు గత 10 సంవత్సరాలుగా అక్కడ వర్క్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి అందరినీ కూడా అక్కడ ఎడ్యుకేట్ చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి వ్యక్తి మన ఇందా గారు. వారికి మన మనిషి, మన ఏజెంట్ గారు
శ్రీ విజయ్ ప్రసాద్ గారు, ఎస్ఓటీజీఎం మందమరి. ఆయన మన వెనకుండి ప్రతి విషయంలో, ప్రతి దానిలో, ప్రతి ట్రైనింగ్ లో ఏ ప్రోగ్రామ్ ఎలా నడవాలనడానికి దిశానిర్దేశం చేస్తున్నటువంటి వ్యక్తి. తనకి మనందరి తరఫున మరొకసారి హృదయపూర్వక స్వాగతం. ఏరియాలో ఉన్నటువంటి కార్మికులలో ఎవరి హృదయాల్లో చూసినా రక్తం కాదు కనిపించేది, ఒక యువ నాయకుడు కనిపిస్తారు. వారే మన ఏరియా ఏఐటిసి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మందమరి ఏరియాను రక్షణలో ముందుంచడంలో ప్రతిభా పాఠవాలు చూపిస్తూ మందమరి రక్షణకి పెద్దపీట వేస్తున్నటువంటి శ్రీ రవీంద్ర గారు, ఏఎస్ఓ మందమరి గారికి మన అందరి తరఫున అందరు కూడా గుడ్ మార్నింగ్. మనకు ప్రతి సంవత్సరం కూడా అన్ని గనులలో, డిపార్ట్మెంట్లలో, బీటీసీలలో కూడా మనకు 10 బీటీసీలు ఉన్నాయి సింగరేణి వ్యాప్తంగా. అన్నిట్లో కూడా దానికి ఈ రక్షణ పక్ష ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇందులో మనకి ఏంటంటే ట్రైనింగ్స్ మీద ఇంప్రూవ్మెంట్, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయవచ్చా, అట్లా నేర్చుకునే విధానంలో అవగాహన ఎలా ఉన్నది. ట్రైనింగ్ అంటే మనకు 2 ఉంటాయి, థియరీ క్లాసెస్ ఉంటాయి, ప్రాక్టికల్ క్లాస్ ఉంటాయి. వీళ్ళు సరిగా చేస్తున్నారా లేరా అవగాహన, టెస్టింగ్ చేసేందుకు, అలాగే రికార్డ్స్ సరిగా మెయింటైన్ చేస్తున్నారా లేదా, వీటి మీద మనకు తనిఖీ బృందం వచ్చింది. మీరందరూ కూడా ట్రైనింగ్ కోసం వచ్చారు. ప్రతి పని కూడా ట్రైనింగ్ అవసరం. మన సింగరేణిలో దాదాపుగా 150 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వృత్తులు. ప్రతి దానికి కూడా ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాతనే మళ్ళీ థియరీ క్లాసెస్, మళ్ళీ ప్రాక్టికల్, తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయింది కానీ మీకు సర్టిఫికేట్ ఇస్తారు. మీకు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేనేజర్ గారు మీకు ఆథరైజేషన్ ఇస్తారు. ఓకే, ఇతను పని చేస్తాడు. వారు కూడా చూస్తారు మైండ్స్ మీద కానీ, డిపార్ట్మెంట్స్ కానీ, హెచ్ఓడి చూసి మీకు ఆథరైజేషన్. అప్పుడు మీరు ఆ పనిలో మీరు చేసేందుకు అర్హులు. మీరు ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచిగా తెలుసుకోవాలి, డౌట్స్ ఉంటే అడగాలి. కంపెనీ ఉద్యోగులకి ఎంత ట్రైనింగ్ అవసరమో కాంట్రాక్ట్ వాళ్ళకి కూడా ట్రైనింగ్ అనేది మస్ట్. కనుక మీరు అందరూ చాలా బేసిక్ ట్రైనింగ్ అని తెలిసి నాకు మంచిగా తెలుసుకోండి, డౌట్స్ క్లియర్ చేసుకోండి. మంచిగా అంకిత భావంతో మన కంపెనీలో పనిచేయాలి. మీకు ఎంతో భవిష్యత్తు ఉన్నది. మరి మనకు శిక్షణ ఉంటే రక్షణ ఉన్నట్టే. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి శంకర్ వీటిసిమేర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై సింగరేణి. మన వీటీసీ తల్లి లాంటిది. అంటే తల్లి ఏ విధంగా బిడ్డకు ఇటు పోతే పడుతో బిడ్డ అని చెప్తుందో ఆ విధంగా కూడా ఇక్కడ గురువులందరూ కూడా, టీచర్స్ కూడా మీకు సింగరేణిలో ఉన్న ప్రమాదాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఏం చేస్తే జరగకుండా ఉంటుంది అనే దాని మీద స్పెసిఫిక్ మీకు బేసిక్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. దాన్ని మనం శ్రద్ధగా వినాలి. ఇది మీ జీవితం 30-35 ఇయర్స్ మీ సింగరేణిలో పనిచేస్తున్నప్పుడు ఇది మీ జీవితం సక్రమంగా ఉద్యోగం చేసుకొని క్రమశిక్షణతోనే ఉండి మీకు కేటాయించిన విధులు చేస్తూ ఎక్కడ ప్రమాదం దానివల్ల ఇబ్బంది కలగకుండా ప్రమాదరహితంగా మీరు బొగ్గు ఉత్పత్తిలో పనిచేసినప్పుడే ఈ క్లాసులు ఇచ్చిన దానికి అర్థం పరమార్థం ఉంటుంది. మీరు కూడా పాటించాలి. చెప్పడం మటుకే గురువుల బాధ్యత, పాటించవలసిన బాధ్యత మీదే. కాబట్టి మీరు ఆలోచించాలి. ఎందుకంటే రక్షణ అనేది ఇలా ఒక సింగరేణిలో కాదు, బయట పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మీ జీవితాలు విలువైనవి. ఎందుకంటే మీరు 35 సంవత్సరాలు పనిచేయాలి, మీ తల్లిదండ్రులను పోషించాలి, మీ భార్య పిల్లలను పోషించుకోవాలి. ఈ విధంగా అనేక రకమైన గురుతరమైన బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి మీరు క్షేమంగా ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి శ్రద్ధగా వినాలి. మీరందరూ క్రమశిక్షణతో చేసుకుంటూ సింగరేణి సంస్థకు దోహదపడాలి. ఎందుకంటే క్రమశిక్షణ అవసరం సింగరేణిలో. కాబట్టి దాంతో పాటుగా మీ భవిష్యత్తు సింగరేణిపై ఆధారపడి ఉన్నది. ఇవాళ మీరంతా యువకులు ఇవాళ సక్రమంగా మీ విధులు నిర్వహిస్తేనే రేపు బొగ్గు ఉత్పత్తి అవుతుంది. బొగ్గు ఉత్పత్తి అయినా సంస్థ నిలబడగలుగుతుంది. ఇవాళ పోటీతత్వంలో సంస్థ ఉన్నది. కాబట్టి నిలబడాలంటే మనకు సక్రమంగా పనిచేస్తూ యాక్సిడెంట్ లేకుండా చేసినప్పుడే ఉత్పత్తి ఉంటుంది. కాబట్టి లింక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అంటే ఎంప్లాయీస్కు సంస్థకు లింక్, ఇద్దరు కలిసి సమానంగా మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తేనే ఆ బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా భవిష్యత్తులో మీరు చేస్తారని అందరూ చదువుకునే పిల్లలు కాబట్టి మీకు చెప్పనవసరం లేదు. కాబట్టి మరొకసారి ఈ రక్షణ పక్షోత్సవాల సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముందున్న మిత్రులందరికీ
శుభోదయం. అలాగే మీకు అందరికీ నమస్కారాలు. ఈ ముఖ్య ఉద్దేశం రక్షోత్సవాలు మా వీటీస్లో ఎందుకు పెట్టిందనే ఆలోచన మీకు వస్తుంది. ఏంటంటే మీరు ఇప్పుడే న్యూ రిక్రూట్స్ అనుకుంటారు, అందరు న్యూ రిక్రూట్స్. ఇప్పటివరకు మీరు ప్రయాణించిన జీవితం ఒక ఎత్తు, మీ లైఫ్ ప్రయాణంలో ఇప్పటివరకు ఒక ఎత్తు ఆడుతూ పాడుతూ గడిపారు. బట్ ఇప్పటి నుంచి మీ లైఫ్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పటివరకు మీరు చేసినంత ఒక ఎత్తు, ఇప్పుడు నెక్స్ట్ మీ ప్రయాణం ఒక ఎత్తు ఉంటుంది. మీ మీద కంపెనీ ఆధారపడి, మీ మీద మీ ఫ్యామిలీ ఆధారపడి ఉంటుంది, మీ వాతావరణం ఆధారపడి ఉంటుంది. మీరు ఒక అసెట్ కావాలి కంపెనీకి. ఓకే, ఇక్కడ ముఖ్యంగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కంపెనీలో మీ జీవితం ఎట్లా గడపాలి. ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఓకే, తర్వాత ఇక్కడ నేర్పిన ప్రతి ఒక్క విషయం రక్షణ విషయం నేర్పుతుంది. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, వాటిని పాటించండి. అప్పుడే మీరు నెక్స్ట్ 35 years మీరు సర్వీస్ చేస్తారనమాట. ఆ 35 years సుఖంగా ప్రశాంతంగా జీవించవచ్చు. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ. గ్యాస్ టెస్టింగ్ ఎగ్జామినేషన్ జరిగింది. ఈ గ్యాస్ టెస్టింగ్ ఎగ్జామినేషన్లో ఆన్లైన్ ఎగ్జామ్లో దాదాపుగా 470 మంది దానికి ఎగ్జామ్ రాశారు. అని అదేమి విచిత్రమో కానీ ఈసారి ఒకే ఒక్కడు పాస్ అయ్యాడు గ్యాస్ టెస్టింగ్లో 470 మందిలో. ఆ ఒక్కడు మందమర్రి వీటీసీలో ఉన్నటువంటి ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తి. తను చెప్తూ ఆ ఒక్కడే పాస్ అయిన వల్ల తను ఇంటర్వ్యూ చేస్తుంటే మందమర్రి వీటీసీ వాళ్ళు కామెంట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియో తయారు చేశారు గ్యాస్ టెస్టింగ్ మీద. ఆ వీడియోని నేను పదే చూశాను. దాదాపుగా ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. అదే నన్ను ఈ ఎగ్జామ్లో పాస్ చేయించిందని చెప్పారు. అది మన వీటీసీ అందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మన కన్వీనర్ శ్రీ కోటిరెడ్డి గారు మనకు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా సహృదయంతో కోరుతున్నాను. అందరికీ శుభోదయం. ఈ మందమరి వీటీసీని నేను 2017 నుంచి వీటీసీ మేనేజర్గా చేశాను. ఒక 3.5-4 years చేశాను. ఎప్పుడు టఫ్ కాంపిటీషన్ ఇస్తూ ఉండేది మందమరి వీటీసీ. ఎప్పుడు చూద్దాం ఏంది స్పెషాలిటీ ఏంది, ఎప్పుడు ఫస్ట్ వస్తూనే ఉంటారు వీళ్ళు. చూడాలనే అవకాశం ఇప్పుడు కల్పించింది నాకు సింగర్ అని. సో ఈ గ్యాదరింగ్ చూస్తే మీ స్టాఫ్, తర్వాత మీ యంగ్ జనరేషన్ ఫస్ట్ అపియరెన్స్, మీ డ్రెస్ కోడ్ పర్ఫెక్ట్గా ఉన్నది, చాలా బాగున్నది. అంత డ్రెస్ కోడ్ మీ స్టాఫ్, తర్వాత బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా అందరూ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నది. సో అదే డిసిప్లిన్ మీ లెర్నింగ్లో పాటించి మొత్తం వీటీసీలో నేర్చుకొని ఈ సంస్థని అభివృద్ధి పరిచేటట్టు మీరు తోడ్పడతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు దాకా ఒక లైఫ్ మీది, ఇప్పటి నుంచి ఒక లైఫ్ బాధ్యత గల ఒక ఉద్యోగంలోకి మీరు అడుగు పెడుతున్నారు. ఈ సంస్థ యొక్క పురోభివృద్ధి మీ భుజస్కంధాల మీద ఉంటుందని మీరందరూ తెలుసుకోండి. ఇప్పుడు మీ యాటిట్యూడ్, బిహేవియర్, కమిట్మెంట్, డిసిప్లిన్ ఇవన్నీ పాటిస్తూ మీ లైఫ్ని మౌల్డ్ చేసుకొని సింగరేణి సంస్థకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ధన్యవాదాలు చెప్తున్నాను. మా ఫ్రెండ్ అక్కడ గుజరాత్లో పనిచేస్తుంటాడు. వాడు ఈ మధ్య ఫోన్ చేశాడు. మొన్న ఫోన్ చేసి ఏడ్రా సినిమా యాక్టర్ అవుతున్నావా నువ్వు అని. అదేంట్రా అట్లా. ఈ మధ్యనే మా వీటీసీలో ఒక ప్లేలెట్ను చూపించాము. అండర్గ్రౌండ్ మైండ్లో ఏ విధంగా ఉంటుంది దాని గురించి. అది మీ వీటీసీ తయారు చేసినటువంటి ప్లేలెట్. అది చాలా బాగా ఉంది. KK1కి సంబంధించినటువంటి అండర్గ్రౌండ్ మైండ్కి సంబంధించినటువంటి ప్లేలెట్ అది మేము తయారు చేసింది. దాన్ని అక్కడ గుజరాత్లో చూసి అక్కడ నుండి వాడు కాంప్లిమెంట్స్ పంపడం అనేది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. దాదాపుగా ఇప్పటి వరకు వీటీసీ తరఫున ఒక 100 వీడియోస్ ప్రతి విషయంలోనూ, గ్యాస్ విషయంలో, సేఫ్టీ ల్యాంప్ విషయంలో, డిటెక్టర్ విషయంలో ప్రతిదీ
ఫైర్ సీల్ ఎట్లా ఉంటుంది, ఫైర్ సీల్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుంది, ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద వీడియోలు దాదాపు 100కు పైగా వీడియోస్ ఇప్పటివరకు రిలీజ్ చేశాము. ఇంకా ఇంకా ముందు చేద్దామని ఆశిస్తూ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మన ఏరియా రథసారథి, మన ఏరియాను ముందుండి నడిపిస్తున్నటువంటి మన ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ దేవేందర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులు అందరికీ, పత్రికా విలేకరులకి అందరికీ గుడ్ మార్నింగ్. మరి మన సింగరేణిలో ప్రతి సంవత్సరము యాన్యువల్ ఫోర్ట్నైట్ సేఫ్టీ వీక్ని మనము జరుపుకుంటున్నాము. దానిలో భాగంగానే మన మందమరి ఏరియాలోని 4 అండర్గ్రౌండ్ మైన్స్, 2 ఓపెన్ కాస్ట్ మైన్స్ యొక్క ఇన్స్పెక్షను, తర్వాత ఆర్కేపీ సిహెచ్పి ఇన్స్పెక్షన్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు మన ఎంవిటిసి మందమరి ఏరియా ఇన్స్పెక్షన్కి తనిఖీ బృందం వారు వచ్చి మరి మన దగ్గర ఉన్న ఉద్యోగులకు ఏ రకంగా ట్రైనింగ్ ఇస్తారో అనేది మరి పరిశీలిస్తారు. ఇప్పుడు మన గుండేటి శంకర్ మేనేజర్ గారు చెప్పినట్టుగా మరి మన ఎంవిటిసి మందమరిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, మరి ఇక్కడ న్యూ రిక్రూట్స్కి ఇనీషియల్ ట్రైనింగ్, తర్వాత మరి కోల్ కట్టర్స్కి, సపోర్ట్ మెన్కి, టింబర్ మెన్కి, ఫిట్టర్స్కి, ఎలక్ట్రీషియన్స్కి చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్, రిఫ్రెషర్ ట్రైనింగ్, అదేవిధంగా సూపర్వైజర్స్కి స్ట్రక్చర్ ట్రైనింగ్, తర్వాత ఓపెన్ కాస్ట్ ఆపరేటర్స్కి చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్, స్ట్రక్చర్ ట్రైనింగ్, ఇవన్నీ ఇక్కడ ఎంతో టెక్నికల్గా ఎంతో లేటెస్ట్ మోడల్లో మరి వీటీసీ మేనేజర్ గారు అందజేస్తున్నారు. మరి ఒక సబ్జెక్టు గురించి ఓరల్గా చెప్పే కంటే ఒక వీడియో చూపిస్తే అది ఎక్కువ అర్థం అవుతుంది. మనందరికీ తెలుసు, సౌ పడ్నా ఏక్ బార్ లిఖ్నా అని మనకు ఇంతకుముందే 100 సార్లు మనకు రాస్తే, ఒకసారి రాస్తే వస్తుంది 100 సార్లు చదివిన దానికంటే అనే కాన్సెప్ట్లో, అదే 100 సార్లు రాసింది ఒకసారి చూస్తే సరిపోతుంది. సో ఆ కాన్సెప్ట్లో మరి మనకు ఎన్నో మంచి వీడియోలు డిఫరెంట్ సబ్జెక్టులో చేసి మనకి ఇక్కడ మందమరి ఏరియాలోని కొత్త ఉద్యోగులకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. మరి ఇదే విషయంలో ఇంకా మన మారిన టెక్నాలజీస్ను బట్టి ఇంకా ఓపెన్ కాస్ట్ సంబంధించి, అండర్గ్రౌండ్ సంబంధించి ఇంకా మరి శంకర్ గారికి ఏ సపోర్ట్ కావాలో నా దగ్గర నుండి అన్ని రకాల సపోర్ట్ అందజేస్తూ ఇంకా మన మందమరి వీటీసీ సింగరేణిలోని అన్ని వీటీసీల కంటే 4 అంతలు ముందుండేటట్టుగా ప్లానింగ్ చేయాలని, ఇంకా లేటెస్ట్గా ఇంకా మంచి లెక్చర్స్ కానీ, ఇంకా సబ్జెక్ట్ విషయంలో బుక్స్ కానీ, ఇంకా మోడల్స్ కానీ ఏవి అవసరమో మరి యంగ్ జనరేషన్ కానీ కొత్త వాళ్ళకి అవన్నీ ప్రొవైడ్ చేసి నెక్స్ట్ సేఫ్టీ వీక్ వరకు దీని ఒక కొత్త ఎంవిటిసిగా రూపుదిద్దే కార్యక్రమం మనం చేస్తామని, మన ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనము ప్రతి మంత్ రివ్యూ చేసుకొని ఇంకా వీటీసీని ఇంప్రూవ్ చేసుకొని, మన వీటీసీ అంటే ఒక మంచి యూనివర్సిటీ లుక్ తీసుకురావాలని, మరి క్లాస్ రూమ్స్ యొక్క క్వాలిటీ కానీ, క్లాస్ రూమ్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ ఇంకా అన్నీ మనము ఇంప్రూవ్ చేసుకొని మరి తనిఖీ బృందం యొక్క మనసు చూరగొందామని, మరి రాబోయే కాలంలో ఇంకా సింగరేణి యాన్యువల్ టార్గెట్ 72 మిలియన్ టన్నులు మనం సాధించాలని, తర్వాత మందమరి ఏరియాకు నిర్ణయించిన 34.6 lakh టన్స్ రక్షణతో సాధించడానికి మరి సింగరేణిలో పనిచేస్తున్న మనమందరం కృషి చేయాలని, మరి ఒకసారి సేఫ్టీ వీక్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి జీవి కోటిరెడ్డి గారికి కూడా మరి ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై సింగరేణి. మీ యొక్క ప్రోద్బలంతోనే మేము ఇక్కడే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా నడిపిస్తున్నాము. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఇప్పటి వరకు ఒక 5 ప్రోగ్రాములతో దాదాపు ప్రతి ప్రోగ్రాంలో 30 మంది చొప్పున 150 మందికి దగ్గరలో ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ నుండి RDSD రీజనల్ డెవలప్మెంట్ సెంటర్ నుండి
వారి ద్వారా సర్టిఫికెట్లు ఇప్పించడం జరిగింది కోర్సు కంప్లీట్ చేస్తూ. అది మళ్ళీ అందులో మన కోర్సులు కాకుండా సోలార్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డింగ్, డిటిపి ఇలాంటి కోర్సుల్లో అక్కడ మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరొక విషయం నాకు గుర్తుకొస్తుంది, పదే పదే గుర్తుకొస్తుంది. మొన్న రీసెంట్గా మన సింగరేణి స్కూల్కి వెళ్ళాను నేను. ఎందుకంటే మన దగ్గర స్ట్రక్చర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడుస్తుండే ఆ టీం మెంబర్స్ అందరినీ ఎస్టీటీపీలో వాళ్ళకి విజిట్ చేపించి ఎస్టీటీపీ ఎలా పనిచేస్తుంది, మన పవర్ జనరేషన్ ఏ విధంగా ఉంటుంది, మన బొగ్గు ఏ విధంగా అక్కడ యూటిలైజ్ అవుతుంది అనేది చూపించడం కోసమని వాళ్ళని అక్కడికి పంపిద్దామని, వాళ్ళకి పంపించడం కోసం కన్వేయన్స్ కావాలని, ఒక బస్ కావాలని చెప్పి స్కూల్ మాస్టర్ హెడ్ మాస్టర్ గారిని ఆ ప్రిన్సిపాల్ గారిని పిలిచారు. తను కూడా నువ్వేం చేస్తారు రాయపోదాం దా ఒకసారి రా డిబేట్ కాంపిటీషన్ అంటే వాళ్ళు ఎట్లా ఉంటుందో చూద్దాం రండి అని నన్ను కూడా పిలిచారు. సరే నాకు కూడా కొంచెం టైం ఉందిలే అని చెప్పేసి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక ఆ సార్ అక్కడ కూర్చున్నారు, పిల్లలందరూ అలా ఉన్నారు. ఒక్కొక్క పిల్లోని పిలుస్తున్నాడు అన్నట్టు. అందులో ఒక పిల్లోడు ఉన్నాడు, అభిలాష్. ఆ అభిలాష్ వాళ్ళకి ముందు రోజు చెప్పారు మీకు డిబేట్ కాంపిటీషన్ రేపు ఉంటుంది, మీరు అంతా ప్రిపేర్ అయ్యారండి అని. అందులో మనోడు అభిలాష్ వాడు ఒక సబ్జెక్ట్ గురించి మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చాడన్నట్టు. ఇక్కడికి వచ్చినాక సార్ ఏం చేస్తున్నాడు, ఒక్కొక్క పిల్లోని పిలుస్తున్నాడు. పిలిచి తను స్టేజ్ మీదకి వచ్చినాక అప్పుడు వాడు చెప్పాల్సిన సబ్జెక్ట్ని అనౌన్స్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాడు. అలా ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. ఈ లోపల ఈ అభిలాష్ వంతు వచ్చింది. మన ఈ అభిలాష్ ఏం చేశాడు, వాడు అశోకుని గురించి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాడన్నమాట. బాగా వాడు అశోకుడు ఏంటి, ఎక్కడ ఉంటాడు ఏంటి అనేది మొత్తం అంతా ప్రిపేర్ అయ్యి వచ్చాడు. సో వీటిని పిలిచాడు, టీచర్ పిలిచి అభిలాష యువర్ సెల్ఫ్ కమాన్ అన్నాడు. వచ్చాడు. వచ్చాక తనకేం చెప్పాడంటే, బాబు నువ్వు అమ్మ గురించి మాట్లాడమన్నాడు. మనవాడు ఏం చేసుకున్నాడు, తన్నేమో అమ్మ గురించి అడిగాడు. సరే ఓకే అంటే తను చెప్పు, అమ్మ ఎవరికైనా మంచిది, అమ్మ చాలా గొప్పది. అలాంటి అమ్మ కన్నటువంటి ఒక కొడుకే అశోకుడు ఒక గొప్ప రాజు. అశోకుడు రోడ్డు పక్క చెట్టు నాటించాడు, రోడ్లు వేయించాడు, చెరువులు తవ్వించాడు. టీచర్ రే ఏంట్రా బాబు అమ్మ గురించి చెప్పమంటే నువ్వేంట్రా, అశోకుడు కాదు అమ్మని అడిగింది, పోనీ ఓకే అది వద్దులే, సరే నువ్వు ఆవు గురించి చెప్పు అని. ఆవు గురించే సార్, సరే ఓకే. ఆవు సాధు జంతువు. ఆవులు ఇప్పుడే కాదు సనాతన కాలం నుండి ఉన్నాయి. అశోకుని కాలంలో కూడా ఆవులు ఉండేవి. అశోకుడు ఒక గొప్ప రాజు. అశోకుడు రోడ్లు వేయించాడు, అశోకుడు చెట్లు నాటించాడు. అరే మళ్ళీ అశోకుడు అంటే వెంటరా నువ్వు బాబు, ఇట్లా కాదని తను ఏం చేశాడంటే నన్ను అడిగాడు, సార్ మీరన్నా చెప్పండి సార్. నేను అనుకున్నాను అశోకుడికి కంప్యూటర్కి అయితే టచ్ లేదు కదా, కంప్యూటర్ ఇప్పటిది, అశోకుడు ఎప్పటి వాడు, కంప్యూటర్ గురించి చెప్పమన్నామని చెప్పేసి, అరే బాబు నువ్వు అట్లా కాదురా భయ్, నువ్వు కంప్యూటర్ గురించి చెప్పమన్నా. కంప్యూటరా సార్, ఓకే సార్. కంప్యూటర్ నవీన కాలంలో చాలా గొప్పది. కంప్యూటర్లో ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది. హార్డ్ డిస్క్లో ఎన్నో కథలను పెట్టుకోవచ్చు. అందులో అశోకుని కథ కూడా పెట్టుకోవచ్చు. అశోకుడు ఒక గొప్ప రాజు. అశోకుడు చెరువులు నవ్వించాడు, అశోకుడు రోడ్లు వేయించాడు. సో మనందరికీ చాలా హాస్యాస్పదంగా ఉన్నా కూడా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. వాడి మదిలో అశోకుడు ఏ విధంగానైతే నాటుకుపోయి ఉన్నాడో, మనందరి మధ్యలో కూడా ట్రైనింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరి మధ్యలో కూడా నాటుకుపోవాల్సిన ఒక విషయమే సేఫ్టీ. ఆ సేఫ్టీని, ఆ రక్షణను ఏ రోజు మనం మర్చిపోకూడదు. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం అన్న దాన్ని మర్చిపోయి సేఫ్టీని మది నిండా నింపుకుని మన గనికి వెళ్ళి అక్కడ మన సేఫ్టీని పాటించాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని, సమావేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంప్లాయ్ గారు అంటించి గైడ్ చేయండి. అదే అగరబత్తి.
ఓకేనా? ఏం కాదు, నేను చేసుకున్నాను. నేను నిన్ను బ్యాగ్ కూర్చోమన్నా నిన్ను. Cheers. బాగుంది. సురేష్ గారు అరే ఎన్నిసార్లు బేసిక్ ట్రైనింగ్స్ ఉన్నారు అంటే న్యూ రిక్రూట్మెంట్ బదిలీ వర్కర్స్. నువ్వు కూడా మా వీటీసీ కదా. పర్లేదు సార్. ఓకే కొట్టు, వైస్ ప్రెసిడెంట్ గారు కొట్టండి. కూర్చోండి సార్, కూర్చోండి సార్. ఇంకా అయిపోలే. రూమ్కి వెళ్ళడం, రూమ్లో కొంచెం టీ వెళ్ళాం సార్, రూమ్కి వెళ్ళాము ఒకసారి. క్లాస్ పీకడానికా? సార్ రండి. అంతేనా? అందరి క్లాస్ ముట్టి అగరబత్తి ముట్టి అగబెట్ట.
అగరబత్తి ఉందా? తీసుకో. పర్మనెంట్ కంటే మధ్యలో మనం పెట్టిద్దాం అనుకున్నాం. స్టేజ్ ఉంది కదా ఆ. పర్మనెంట్ గా చెప్పి చైర్స్ వేసారు అక్కడ, చైర్స్ అక్కడ చైర్స్ వేసారా? అలా రన్నింగ్ ఆలర్ కోసం కాదు, ముందు ప్లేలెట్ ప్లేలెట్ అయినాక ప్లేలెట్ ఫస్ట్ ప్లేలెట్ కట్టాం. మీరు రండి సార్, మేము రోజు కొడుతుంటాం మా దగ్గర, మీరు రండి. చాలా ఉన్నాయి. రూమ్ లో పెట్టానా సార్? మీరే పడుకుంటారా? ప్లేలెట్ సెకండ్ లో నిన్న మంచి మెసేజ్ ఇచ్చిన. వస్తుందా? అందరూ వచ్చినట్టు చేయండి. కమ్యూనికేషన్ మొత్తం తీస్తే దాన్ని తీసి కామన్ మళ్ళీ ఓకే అట్టించి కూడా తీయండి అందరూ వచ్చి